భరత్ గారు, వాస్తవానికి చాలా కీలకమైన అంశం ఇది. ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్టు గతంలో సమైక్య రాష్ట్రంలో ఏ కష్టాలు కన్నీళ్లు రైతు ఎదుర్కొంటున్నాడో మళ్ళీ ఆ మొత్తం సంక్షోభాన్ని మళ్ళీ తెలంగాణ రైతుకు పరిచయం చేసిన పరిస్థితి ప్రస్తుతం 2 ఏళ్ల పాలనలో కనిపిస్తుంది అనేది ప్రధానంగా మనం చూస్తున్నాం. శ్రీధర్ గారు చెప్పిన దాంట్లో అందులో అన్నిటికంటే ముఖ్యంగా ప్రమాదం పొంచి ఉందని తెలియగానే అంతకు ముందే స్పందించేసి బీఆర్ఎస్ హయాంలో దాన్ని నిలువరించే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇప్పుడు ఏకంగా కమిటీలు వేసుకున్న తర్వాత మీరు కోర్టుకు వస్తారా? పోలవరం నల్లమల లింక్ ఏదైతుందో దానిపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు కూడా సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు, అనేక కేసులు వాదించారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది సుప్రీంకోర్టు వేసిన ఈ సూటి ప్రశ్న అన్నమాట? దీంట్లో ఒక నిగూఢమైన విషయం ఒకటి ఉన్నదండి, చాలా ప్రమాదకరమైన విషయం. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ రైతులకి దక్కాల్సిన నీళ్లు నిరాఘాటంగా కొల్లగొట్టుకొని పోవాలనే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ నాయకత్వం చేస్తూ వస్తుంది. దానికి సంబంధించి ఇవాళ కమిటీ వేసుకున్న తర్వాత సుప్రీంకోర్టు సూటిగా ఒక ప్రశ్న ఇచ్చింది. అది ఒక ప్రాసెస్కు సంబంధించిన వ్యవహారం. ఈ ప్రాసెస్కు సంబంధించిన వ్యవహారము వారు అభ్యంతరం తీసుకున్నారు. దాన్ని కాసేపు పక్కన పెట్టండి. ప్రాసెస్ అది చాలా చిన్న వ్యవహారం. తెలంగాణ ప్రజలకు సంబంధించి 200 టీఎంసీలు పోతుంటే కమిటీ వేసుకున్న తర్వాత కనీసం అభ్యంతరం ఎందుకు పెట్టలేదు? కమిటీని సమావేశం చేయమని చెప్పి ఎందుకు అడగలేదు? తర్వాత ఈ విషయాలు అందులో పెట్టి చర్చించాల్సిన అవసరం ఉంది. తర్వాత అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. టెండర్లు ఎట్లా వచ్చినాయి? కమిటీల చర్చ కూడా జరగకుండా టెండర్లు ఎట్లా వచ్చినాయి? టెండర్లు ఇవన్నీ వచ్చి తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇవాళ దాని మీద బీఆర్ఎస్ పార్టీ మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాము అని చెప్పి ఎప్పుడైతే ప్రకటన చేసి ఆందోళన వ్యక్తపరిచిందో ప్రజల దగ్గర నాటకాలు ఆడేదానికోసం ఇవాళ సుప్రీంకోర్టుకి హడావుడిగా పోయినారు. హడావుడిగా పోతే ఏం జరిగింది? ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎదురు దెబ్బ కావాల్సుకొనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, తెలియక కాదండి ఇది. ఎవడైనా ఫండమెంటల్స్ తెలిసిన ఏ లాయర్ అయినా చెప్తాడు, మీరు ఇప్పుడు ఈ కమిటీ మీటింగ్ పెట్టకుండా ఈ పని చేయకూడదు, ఇది చేస్తే దీనివల్ల ఎదురు దెబ్బ తగులుతుంది అనేది ప్రోగ్నోసిస్, కేసుకి ప్రోగ్నోసిస్ ఇస్తారు లాయర్లు. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? మొట్టమొదటి కమిటీ సమావేశపరచలేదు. అసలు పూర్తిగా అసలు ఈ సిస్టమ్ ఏదైతే, ఈ ప్రతిపాదన ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకొచ్చిందో దాన్ని అపోజ్ చేయలేదు మీరు. మాకు 500 టీఎంసీలు ఉంటే చాలా అని చెప్పేసి ఏదో పెద్ద అన్ని తెలిసినట్టుగా ప్రకటనలు చేయడము, ఇదంతా ఏం చేస్తుంది? ఇదంతా ఏం జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలకడమే రేవంత్ రెడ్డి గారి ఏకైక గమ్యము, లక్ష్యంలాగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ ప్రజలకి పంగనామాలు పెట్టే కార్యక్రమం, తెలంగాణ ప్రయోజనాలని గాలికి వదిలేయడము. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇవన్నీ జరిగినాయి అంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగినాయి కాబట్టి తెలంగాణ సాధన ఉద్యమం జరిగింది. కనీసం అప్పుడు ఒక ఆశ ఉంటుందండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించుకునేదానికి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని పోయి బానిసల్లాగా పల్లెలలో పెట్టి ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పే కార్యక్రమం ఇవాళ ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే ఇంతకన్నా దురదృష్టమే ఉంటుంది, ఇంతకన్నా నష్టదాయకమే ఉంటుంది. ఇదేదో కోర్టు ఆక్షేపించింది అనే అంత చిన్న విషయం కూడా కాదండి ఇది. 200 టీఎంసీలు ఇవాళ కిందకి తీసుకుపోయి ఈ నల్లమల సాగర్, ఒకటి బన్కచర్ల తర్వాత నల్లమల సాగర్, తర్వాత ఇది కూడా ఆపితే ఇంకొక ప్లాన్. 24 గంటలు 365 రోజులు స్వతంత్రం వచ్చిన కానించి తెలంగాణని కలుపుకొని కుట్రలు చేసినప్పటి నుంచి నీళ్ళు ఎట్లా దొబ్బుకొని పోవాలనేదే ఆంధ్రప్రదేశ్ నాయకత్వం యొక్క ముఖ్యమైన గోల్ అండ్ ఎయిమ్. అది దాంట్లో భాగంగా చేస్తూ ఉన్నారు. మనకు సిగ్గులజ్జ ఉండాలి కదా. తెలంగాణ బిడ్డలం అని చెప్పుకునే ఉట్టిగా చెప్పుకోవడం కాదు. మాతృభూమి యొక్క ఈ ప్రదేశం యొక్క హక్కులను కాపాడడానికి చేతగాకపోతే నువ్వు రాజకీయాలలో ఉండకు. ఇదేమన్నా రియల్ ఎస్టేట్ దందానా? ఏమన్నా ఇక్కడ ప్రజలు ఏం కావాలి, ఇక్కడ రైతులు ఏం కావాలి, సాగునీరు ఏం కావాలి, తాగునీరు ఏం కావాలి? తమాషాలు చేస్తూ ఉందా ప్రభుత్వం? దీని మీద తెలంగాణ యావత్తు ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం చిప్పబట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇదేదో ఆషామాషి విషయం కానే కాదు ఇది. ఇవాళ కోర్టుకు పోయి ఒక వ్యతిరేకమైన ఆర్డర్ తీసుకొని వస్తావు. ఒక పక్కన ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ ఆపాలే, వీటిని ఏది కూడా ప్రతిపాదన చేయొద్దు. ఇప్పుడు ట్రైబ్యునల్ జడ్జిమెంట్ విచారణ ఉన్నది, విచారణ అయ్యే వరకు మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. దీన్ని ఆపలేకపోతే దిగిపో, ఆపగలిగితే ఉండు. ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మీరెందుకు సిద్ధంగా లేరు? ప్రజల పట్ల ఉంటారా, లేకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పట్ల ఉంటారా? ఇల్లీగల్ ప్రయోజనాలు అవి, లెజిటిమేట్ ప్రయోజనాలు కావు, న్యాయబద్ధమైన ప్రయోజనాలు కావు అవి. న్యాయానికి వ్యతిరేకంగా ఒక ప్రాంతానికి ఒక రాష్ట్ర మొత్తానికి రాష్ట్ర ప్రజలకి వ్యతిరేకంగా వాళ్ళ హక్కులను హరించే విధంగా, వాళ్ళ ఫ్యూచర్ని ఇవాళ ఉన్న హక్కులే కాదు భవిష్యత్తుని హరించే విధంగా ఇవాళ ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ రకమైన పని విధానం ప్రభుత్వం నాయకత్వం ఏదైతే చేస్తున్నారో ఇది పూర్తిగా ఖండనీయమే కాదు, చాలా చాలా తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ప్రజలంతా ముక్త కంఠంతో అపోజ్ చేయాలి, ఆపాలి ఇది.